ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ. ఆయన డీజీపీ అవ్వాల్సిన టైంలో దెబ్బతీసినటువంటి పరిస్థితి. ఆయన చివరికి రిటైర్ అయితే అయిపోయారు. లాస్ట్ గంటల్లో మాత్రమే ఆయనకి ఛాన్స్ ఇచ్చినటువంటిది. అదంతా జగన్ వేధించాడు అన్నటువంటిది ఆయన పట్ల సానుభూతి ఉంది అందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ. అదే సమయంలో జగన్ మీద పోరాడాడు అన్నటువంటిది ఆయన మీద పెద్ద ఎత్తున సాఫ్ట్ కార్నరే కాదు, ఆయన మీద ఒక హీరోయిక్ వర్షిప్ ఉంది. అలాంటి ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన మీద పెట్టినటువంటి కేసులను ఎత్తేయడం, ఆయన మొన్న మధ్య మాట్లాడినటువంటిది ఇదంతా చూసి, అయితే ఇప్పుడు ఆయనకి పోలీస్ హౌసింగ్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇది 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది తెలుగుదేశం శ్రేణులకే నచ్చట్లేదు. ఏబి వెంకటేశ్వరరావు గారి స్థాయి ఏంటి, మనం ఇస్తున్న పదవి ఏంటి, ఇది ఇంతకుముందు నాగుల మీర విజయవాడ నుంచి గతంలో వెస్ట్ నుంచి పోటీ చేసి 2-3 సార్లు ఓటమి పాలైన తర్వాత ఆయనకి నామినేటెడ్ పోస్ట్గా ఇది లాస్ట్ ట్రిప్ ఇచ్చారు 2014-19 మధ్య. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ స్థాయి వ్యక్తికి ఇస్తారా? నాగుల మీర కెపాసిటీ పెరిగిందా, వెంకటేశ్వరరావు గారి కెపాసిటీ తగ్గిందా అంటూ సోషల్ మీడియాలో వాళ్ళే పోస్టులు పెట్టడం అన్నటువంటిది ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఏం పదవి ఇవ్వాలి అన్నటువంటిది కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తే బాబు గారు ఏమైనా అమలు చేస్తారు.